ఆహా, గుమగుమలాడే పచ్చడి అండి. అది ఏం పచ్చడి ఏంటి అనేది చూపిస్తాను. ఎండాకాలంలో వేడివేడిగా ఉన్నప్పుడు మంచి చలువ కోసం ఈ పచ్చడి చేసుకొని తినండి. ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటుంది. అయితే ప్రాసెస్ చూద్దాము. కారంకి సరిపడా పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను, ఫ్రై చేశాను. అలాగే వెల్లుల్లి కూడా 4-5 రెబ్బలు వేసాను. నెక్స్ట్ వేగాయి కదా, వేగాయి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. అయితే చిన్న చిన్నగా కాదు, కొంచెం కాస్త పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేనైతే 1/2 kg వరకు క్యాప్సికమ్ని తీసుకొని వాష్ చేసి చిన్న చిన్న కట్ చేశాను. చిన్నగా అంటే మరీ చిన్న కాదు, చాలా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కొంచెము పులుపుకి తగ్గట్టు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత టొమాటోస్ని ఒక 4 లేదా 5 టొమాటోస్ని బాగా పండినవి కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా మగ్గిపోయాయి కదా, ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత చూడండి, ఇట్లా జ్యూసీగా ఈవెన్గా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఈ పచ్చడిని రోటీలో కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఉడికిన తర్వాతనే నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎక్కువసేపు అయితే నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. జస్ట్ ఆ వేడి మీదనే మన కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. ఆ వేడికే కొత్తిమీర అనేది వేగిపోతుంది. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించుకున్న పచ్చిమిర్చిని, కొంచెం వెల్లుల్లిని, ఒక గడ్డ వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి. మనం నెక్స్ట్ మిశ్రమాన్ని వేసుకొని ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఒకే విధంగా నాన్ స్టాప్గా మిక్సీ పట్టొద్దు, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగా అనిపించదు. ఇంకా రోటీ ఉంటే రోటీలో కూడా మంచిగా దంచుకోవచ్చు, బాగుంటుంది. అలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో రోలు లేదు కాబట్టి రోట్లో దంచలేదు. ఇలా పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసాక అందులోనే నేను మెంతులు కూడా వేసాను. మెంతులు కూడా వేగిపోతే చాలా బాగుంటుంది. కచ్చపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని కొత్తిమీర, మెంతి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆహా, గుమ్మగుమ్మలాడే క్యాప్సికమ్ టొమాటో పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.